ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వీక్ కార్యక్రమం గోపాలపట్నం హైస్కూల్ గ్రౌండ్లో ఘనంగా జరిగింది. గత వారం రోజులుగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ మరియు గేమ్స్లో విద్యార్థులకు పోటీలు పెట్టి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భముగా మీడియాతో వారు మాట్లాడుతూ, ఈ రోజు ప్రతి విద్యార్థికి విద్యతో పాటు క్రీడా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. గోపాలపట్నంలో ఇంత పెద్ద మైదానం ఉండటం, విద్యార్థులంతా దానిని ఉపయోగించుకోవడం ఎంతో అవసరమన్నారు. భారతదేశానికి వివిధ క్రీడాల్లో విద్యార్థులు ఆడి కీర్తి పతకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. గణబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడా ముగింపు కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సాయి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే విశాఖపట్నంలో మనం తీసుకొచ్చుకున్నాం, అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీలో విశాఖపట్నం వేదిక తయారైనారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రోగ్రాం ఇచ్చింది, ఫిట్ ఇండియా వీక్ అని చెప్పి. స్కూల్ ఏజ్లో ఉండే పిల్లలకి హెల్త్ అండ్ స్పోర్ట్స్ పైన ఒక అవగాహన, ఒక ఫిట్గా ఉండాలనేటువంటి ఒక ఫిట్నెస్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని మన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని, గోపాలపట్నం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేశాం. సో దీనిలో భవిష్యత్తులో ఖేలో ఇండియాలో మన స్కూల్ని చేర్చడానికి ఈ గ్రౌండ్ కూడా చేరిస్తే అదనంగా మనకి కోచెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ఫండింగ్ కానీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి కేటాయింపుల్లో విశాఖపట్నంలో ఉండాలి. విశాఖపట్నంలో అది గోపాలపట్నం క్రీడా మైదానం కావాలనేది మా సంకల్పం. ఇక్కడి నుంచి క్రీడాకారులు, ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారిని చెప్పినట్టుగా ఇక్కడి నుంచి క్రీడాకారులు పతాకాలు సాధించే విధంగా తయారు కావాలంటే డెఫినెట్గా మనకి ఆ ప్రోత్సాహకాలు ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. దానికే ప్రయత్నం చేస్తే ఈ గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో డెఫినెట్గా ఇంకా దీన్ని ఈ వర్షాకారణం కారణంగా కొంచెం పాడైంది, బట్ దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొని వచ్చి ప్రాపర్ కోచెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్కి ఇక్కడ ఒక వేదికగా విశాఖపట్నంలో గోపాలపట్నం తయారు చేయాలనేటువంటి సంకల్పం. అందుకనే పోలీస్ కమిషనర్ గారు కానీ, మన జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేది ఏంటంటే, వీళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ చూస్తే పిల్లలు కూడా వీళ్ళు ఒక స్పోర్ట్స్ అంబాసిడర్గా కావాలని. మా పోలీస్ కమిషనర్ గారు ఇప్పటికే అన్ని యాక్టివిటీస్లో ఉన్నారు వైజాగ్లో. స్పోర్ట్స్కి కూడా ఒక మెయిన్ పిల్లర్ లాగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే డెఫినెట్గా వైజాగ్ నుంచి మంచి ఫోకస్డ్ ప్లేయర్స్ తయారవుతారనే ఆకాంక్ష. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాం, అనేక ప్లేయర్స్ తయారవుతున్నారు. ఇంతకుముందు కూడా చెర్లైన్స్ ఒలింపియాడ్ ఒక పోలీస్ బ్యారక్స్లోనే ఒక టోర్నమెంట్ జరిపేవారు. అదే ఆనవాయితీ మరలా మన కమిషనర్ ద్వారా నేను వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. సో ఏ రూపంలోనైనా ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేటువంటిది ఇప్పటికే ఈవెన్ ఏజెన్సీలో కూడా వాళ్ళందరూ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి వాలీబాల్ కోర్టు, వాలీబాల్ నెట్, వాలీబాల్ బాల్ మా అసోసియేషన్ నుంచి కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక యాక్టివిటీ అనేటువంటిది క్రియేట్ అయితే ఈవినింగ్స్ ఖాళీగా ఉండేటువంటి వారికి స్పోర్ట్స్ కనుక కన్వర్ట్ చేయగలిగితే చాలా వరకు నేరాలు తగ్గుతాయి. కాబట్టి స్పోర్ట్స్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్, అందరికీ కూడా ఒక వేదిక తీసుకుని వచ్చే ప్లాట్ఫాము. దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మాకు ఈరోజు సడన్గా పిలిచిన, 1 day బిఫోర్ పిలిచిన ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం మంచి ఉద్దేశం అనే ఉద్దేశంతో మా సిపి గారు కూడా యాక్సెప్ట్ చేయడం, వారి మరి అమూల్యమైనటువంటి టైం స్పెండ్ చేసి మా పిల్లలందరినీ కూడా ప్రోత్సహించినందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు. ఫిట్ ఇండియా వీక్ 2024 సందర్భంగా జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంకి రావడం జరిగింది. మన గౌరవనీయులైన వెస్ట్ ఎమ్మెల్యే సార్ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చక్కటి ప్రోగ్రాం, కానీ ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటుందని నేను ఊహించలేదు. నేను అనుకుంటున్న ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం కట్టడం అది మన దేశంలో ఎక్కడ ఉందో మాకు తెలియదు. సో నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అంతా ఇటువంటి పని చేశారని. దీనివల్ల ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ మన ఈ స్కూల్ నుండి, గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్, ఇక్కడ కొండం మల్లేశ్వరి భవనం కూడా ఉంది.
అందరినీ ప్రోత్సహించడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు ఈ స్కూల్ నుండి ఒలింపిక్ మెడల్ రావాలి. అది మేము ప్రార్థిస్తూ కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఆ హెల్ప్ చేయడానికి హామీ ఇస్తూ మరొకసారి అందరికీ ఈ స్కూల్ పిల్లలకు, స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.